అండ్ పీపుల్ మీడియా శ్రీ వెంకట్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మహిష అంటే మేల్ బఫెలో ఆడవాళ్ళపై జరుగుతున్నటువంటి అరాచకాలకు చెక్ పెట్టేలాగా ఈ టైటిల్ పెట్టారనుకుంటున్నాను. అండ్ మ్యూజిక్ బాగుంది, లిరిక్స్ అర్థవంతంగా ఉన్నాయి. ఈ సినిమాలో యాక్ట్ చేసిన ఆల్మోస్ట్ ఆర్టిస్టులు అందరూ కొత్త వాళ్ళుగా కనబడుతున్నారు. పాపం ఒకరిద్దరు స్టేజ్ మీద మాట్లాడడానికి కూడా టెన్షన్ పడ్డారు. నో ప్రాబ్లం బ్రదర్, అందరికీ చాలా కామన్ ఇది. ఈ రోజుల్లో సినిమా తీయటం ఎంతో రిలీజ్ చేయటం అంతకంటే కష్టం. అలాంటిది మీ సినిమా రిలీజ్కి వచ్చింది. ధైర్యంగా మాట్లాడండి, 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. మీ సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ అన్నీ ఆడియన్స్ చెప్పండి. ఖచ్చితంగా మన ప్రేక్షకులు మంచి సినిమాని ఆదరిస్తారు. మీ సినిమాల్లో ఏవి ప్లస్ పాయింట్స్ ఏవి ఉన్నాయి మొత్తం ధైర్యంగా మాట్లాడండి. అండ్ ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్ అండ్ డైరెక్టర్ కమ్ హీరో ప్రవీణ్ గారు అండ్ ఆల్ టెక్నీషియన్స్ అండ్ ఆల్ ఆర్టిస్ట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు, సినిమా తీసి చూడు, రిలీజ్ చేసి చూడు. ఇల్లు కడితే మనం 10 లక్షలని ఇల్లు బడ్జెట్లో వెళ్తాం, అది 15 లక్షలకి వెళ్తుంది. పెళ్లి చేసి చూడు, ఏదో 1 కోటి రూపాయలు అనుకుంటాం, లేదా 1,00,000 రూపాయలు అనుకుంటాం, అంతకన్నా ఎక్కువ అవుతుంది. అలాగే సినిమా తీసి చూడు. సినిమా తీయడం ఒక ఎత్తు అయితే దాన్ని రిలీజ్ చేసి చూడు. ఇప్పుడే సార్ విజయ్ కుమార్ సార్ చెప్పారు అట్లాగా. అండ్ ప్రజెంట్ ప్రవీణ్ గారు ట్రెండ్ నడుస్తున్నది చిన్న సినిమాలకండి. ఇప్పుడు ప్రస్తుతం మీరు లాస్ట్ 4 నెలల నుంచి చూసుకుంటే హిట్ అయ్యే సినిమాలన్నీ చిన్న సినిమాలే. సో ప్రవీణ్ గారు నాకు ఆల్మోస్ట్ ఒక 4-5 ఇయర్స్గా తెలుసు. స్క్రీన్లో చాలా బాగా కనపడుతున్నారు సార్. నన్ను రండి అని చెప్పారు. నాకేంటి నేను ఈ సినిమాలో చేశానా ఏమో తెలీదు, ఇయర్స్ అయిపోయింది. అంటే ఒకసారి మొన్న ఈ మధ్య రీసెంట్గా 4 ఏళ్ల క్రితం సినిమా ఏదో రిలీజ్ అయింది. సో నేను చేసేనామో అనుకున్నాను, తర్వాత తెలిసింది ఏదో క్యారెక్టర్ కోసం అని అనుకున్నాం. ప్రవీణ్ గారు, యువర్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈజ్ టూ గుడ్. చిన్న సినిమాలు రావాలి, ఎందుకంటే అంటే కొత్త టెక్నీషియన్స్, కొత్త ఆర్టిస్టులకి మంచి అవకాశాలు వస్తాయి. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు మహిషా టీమ్. కుమార్ గారు మరియు టీం తరఫున స్వాగతం పలుకుతున్నాము. ముఖ్యంగా మీరు సాంగ్స్ విన్నారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ విన్నారు. సో నన్ను నమ్మి ప్రవీణ్ గారు నాకు ఈ మూవీ గురించి వచ్చినప్పుడు, నేను జనరల్గా రెగ్యులర్గా వినే స్టోరీస్ కామన్గా ఉంటాయి, బట్ ఇందులో కొత్తగా డిఫరెంట్గా లేటెస్ట్ జరుగుతున్న వాటి గురించి మంచి తీసుకొని మంచి ఎలివేషన్స్తో పాటు ఈ మంచి అద్భుతమైన లిరిక్స్ ఈ మూవీకి అందించారు. పాటలు చాలా బాగా వచ్చాయంటే రీజన్ ప్రవీణ్ గారు. సో ఫ్రీడమ్ ఇస్తూ తనకు కావాల్సిన అవుట్పుట్ తీసుకొని మంచి క్వాలిటీకి వెళ్దామని చెప్పేసి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేశారు. మూవీ కూడా కొత్త వాళ్ళైనా కానీ అందరితో పాటు చాలా బాగా వర్క్ చేయించుకొని, సో విజువలైజేషన్ కానీ, ఆ స్టోరీ కానీ, డైలాగ్స్ కానీ, దానికి నిజంగా ఒక మంచి ఫ్యూచర్ ఉందనిపిస్తుంది. సినిమా చేసాము, షూటింగ్ అయిపోయింది, అందరు చాలా బాగున్నారు, అందరు బాగా యాక్టింగ్ చేశారు, వచ్చారు, ఎంజాయ్ చేశారు. సినిమా షూటింగ్లో ఎంజాయ్ చేస్తే కోప్పడితే ఇక్కడికి వచ్చి కోపిష్టి అన్నారు మౌనిక గారు. షూటింగ్ టైంలో ఎంజాయ్ చేస్తే వద్దండి షూటింగ్ చేయండి, ముందు ప్రిపేర్ అవ్వండి అంటే నేను కోపిష్టిని అయ్యాను. అంతే కదండి మీకు చెప్పింది? ఓకే, గుర్తుపెట్టుకుంటానండి. ఓకే, ప్రొడక్షన్ అయిపోయిందండి. పోస్ట్ ప్రొడక్షన్ దగ్గరికి వచ్చేసరికి మాకు టాస్క్ అండి. నాగ్ గారు, ఎడిటర్ గారు అక్కడ నుంచి ఉన్నారండి. మాట్లాడమంటే రానండి స్టేజ్ దగ్గరికి రానని చెప్పి అక్కడి నుంచి కదలట్లేదండి, అది కూడా చేయలేకపోయారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా డిఓపి గారు కానీ, ఎడిటర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ గారు అయితే పాపం సార్ బాగుందండి, చాలా బాగుంది, ఇంకొకటి మేము ట్రై చేయండి అంటే ఓకే సార్ చేద్దాం, ఇంకొకసారి కొంచెం సార్ ఇది కూడా చాలా బాగా వచ్చిందండి, కొంచెం ఏదైనా ఇది ఇన్స్ట్రుమెంట్లో ఏమైనా బెటర్ చేయగలుగుతారంటే చేద్దాం. ఎక్కడ కూడా వద్దండి ప్రవీణ్ గారు వద్దు, ఇంకా ఇది తీస్తే ఇప్పుడు ఆయన చెప్పాలి అంటే ఎన్నో సాకులు చెప్పచ్చు, అది తీస్తే రాదండి అని చెప్పేసి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా చూశారు మీరు ఇద్దరు. నాకు తెలిసి నచ్చే ఉండాలి అందరికీ. నాకైతే చాలా బాగా నచ్చింది, మా దివ్య గారికి కూడా నచ్చింది. దాంట్లో క్వశ్చన్స్ కూడా చాలా రేజ్ అవుతున్నాయి ఆవిడకి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే,
సినిమాని అందరూ ఆదరించి కొత్త డైరెక్టర్ని, కొత్త యాక్టర్ని, అండ్ వన్ మోర్ థింగ్ అండి, మా సినిమాలో ఇంకో హీరో పృథ్వీరాజ్ గారు రాలేదు. ఆయన బిగ్ బాస్లో పాపం నానా కష్టాలు పడుతున్నాడు, తిండి లేక తిప్పలు లేక. ఆయనతో చేసిన హీరోయిన్ కూడా కర్ణాటకలో కొంచెం షూటింగ్ ఉందంటే రాలేకపోయింది. ఇంకా ఈడికి వచ్చిన డౌట్ నేను రివీల్ చేసేస్తున్నా అండి. అది ఆ చివరికి ఉన్న క్యారెక్టర్ గురించే కదండి మీరు మాట్లాడింది. యా, అది నేనే అండి. ఓకే, యాక్చువల్గా అది విలన్ రోల్ అండి. అది కూడా నేనే ప్లే చేయడం జరిగింది. అనుకోని కారణాల వల్ల అదృష్టం బాగుండో నేను చేశాను. దయచేసి అందరూ ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకోవచ్చా అండి? ఇంకేమైనా? ఇంకోసారి సార్ విజయ్ గారికి, రామకృష్ణ గారికి అంటే విలన్ కూడా నేనే కాబట్టి చెప్తున్నా. విలన్ ఇష్టపడి తిరిగే ఆవిడ ఈవిడ. ఈ సినిమా అంతా కూడా మంచి కాన్సెప్ట్ అండి. అంటే ఏదో అమ్మాయిలు చూపించిన సరదా చెప్తున్నాను కానండి, చాలా మంచి కాన్సెప్ట్. ఈ రోజున్న పరిస్థితుల్లో, మొన్న రీసెంట్గా కూడా చూసాం కలకత్తా అవన్నీ, ఎలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ నుంచి ఎవరు మనల్ని రక్షిస్తారు అనే కాన్సెప్టే ఈ సినిమా. దీని పార్ట్ 2 కూడా సార్ అన్నట్టు అనుకుంటున్నాం. నెక్స్ట్ యథాహి ధర్మస్య అని. ఇదంతా కూడా ధర్మం చుట్టూ తిరుగుతుందండి. ఫస్ట్ ఈ పార్ట్ కూడా మన ధర్మం చుట్టూనే తిరుగుతుంది. ధర్మం అధర్మం కొంగు లాగితేనే చంపేశారండి. ఆడవాళ్ళని ఇంత యత్నం మనం ఏం చేయలేకపోతామా? అత్యాచారాలు, మర్డర్లు ఎన్ని చేస్తున్నారు. అలాంటి వారిని ఏం చేయలేమా అన్న కాన్సెప్ట్ నుంచే ఈ సినిమా పుట్టుకొచ్చిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అందరూ ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.